అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు ఉంటాయి. ఆస్తులు వృద్ధి చేస్తారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన గృహ వాహనాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. రుణం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో నిర్లక్ష్యం తగదు. అనవసర వృధా ఖర్చుల విషయంలో చూసి వ్యవహరించాలి. నూతన అవకాశాలు కలిగిన నిర్ణయ సామర్థ్యం లోపంతో పూర్తిగా సద్వినియోగం చేసుకోలేరు. కొలీగ్స్ తో పెద్దలతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. మీరు దూరపు బంధువులను కలవవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు మీకోసం ఏదైనా మంచిని కనుగొనవచ్చు. చాలా కాలంగా వివాహ జీవితంలో అసంతృప్తిగా ఉన్న జంటలు ఈ రోజు చాలా తీవ్రంగా మాట్లాడుకోవాలి. మీరు ఒంటరిగా ఉంటే ఈ రోజు కొంతమంది కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నించండి. ఈ రోజు కొత్త వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా ఒక సీనియర్ సలహా తీసుకోండి. బాస్ ఇచ్చిన బాధ్యతల పట్ల అదనపు గంభీరతను చూపించండి. పిల్లలు ఏదైనా పోటీలో విజయం సాధిస్తే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి మరియు సానుకూల ఆలోచనలను ఉంచండి. అవసరానికి మించి నిద్రపోవడం వల్ల మీ శక్తి తగ్గిపోతుంది. ప్రయాణం మీకు ఇష్టమైన పని. స్నేహితులతో ప్రయాణించడానికి ఉత్తేజకరమైన సహాయం రాబోతుంది. ఈ రోజు ప్రారంభంలోనే మీ ముఖ్యమైన పనిని ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి చాలా బాగుంటుంది మరియు ఈ మంచి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. గృహ మరమ్మత్తు లేదా మెరుగుదల పనులపై కూడా చర్చ జరుగుతుంది. ఏదైనా సందిగ్ధత ఎదురైనప్పుడు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం సరైనది. మీ ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచండి. ఏ అపరిచితుడి చేతుల్లోకి వెళ్ళనివ్వకండి. కొంచెం అజాగ్రత్త కూడా నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారానికి సమయం అంత మంచిది కాదు. కాబట్టి మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రారంభించబోతున్నట్లయితే ముందుగా దాని గురించి సరైన పరిశోధన చేయండి. ఉద్యోగస్తులకు ఆఫీస్ పని తేలిగ్గా ఉండడం వల్ల ఓదార్పు మరియు ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఏదో ఒక రకమైన పరువు నష్టం జరుగుతుందనే భయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా పరిగెత్తడం వల్ల అలసట మరియు బలహీనత ఏర్పడుతుంది. మీ విశ్రాంతి పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలు చేరడం ద్వారా కీర్తిని సంపాదించుకునే రోజు అవుతుంది. ఈ రోజు మీ పనికి ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. కానీ మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ తెలివితేటలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మీరు మీ ఇంటికి కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలిసే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులు ఏదైనా పోటీకి సిద్ధం కావడానికి కొంత కోచింగ్ తీసుకోవచ్చు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ప్రశాంతత మరియు ఓదార్పు ప్రదర్శించండి. మీరు కార్యాలయంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. ప్రజలు మీ పనిని అభినందిస్తారు. మీరు స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళవచ్చు. వ్యాపారంలో భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ బంధువుల దగ్గర నుండి మద్దతు లభించడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.